వినికిడి సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి? వారికి హియరింగ్ ఎయిడ్స్ అవసరమని ఎప్పుడు గుర్తిస్తారు? గత 20 సంవత్సరాల్లో ఈ హియరింగ్ ఎయిడ్స్‌లో జరిగిన అభివృద్ధి ఏంటి? గత 20 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగింది, జరుగుతూనే ఉంది ఇంకాను. హియరింగ్ ఎయిడ్స్ వినికిడి సాధనం ఎప్పుడు అమర్చాలి అంటే, మామూలుగా వినికిడి 10 నుంచి 20% ఉంటుందండి. 20 డెసిబెల్స్ అని చెప్పుకోవచ్చు. అది 40 డెసిబెల్స్ కంటే వినికిడి లోపం ఎక్కువైనట్టయితే అది మనం వినికిడి సాధనంతో సరిచేయాల్సి ఉంటుంది. అయితే వినికిడి సాధనమే మార్గమా? కాదు. వినికిడి లోపం రావడానికి గల కారణాన్ని బట్టి మేము ఒక నిర్ణయానికి వస్తాము. ఈ మనం మాట్లాడే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది ముఖ్యంగా 40 డెసిబెల్స్ రేంజ్లో ఉంటుంది. అంచేత వినికిడి లోపం 35 డెసిబెల్స్ ఉన్నా సరే మన మాటలు మామూలుగా వినగలుగుతారు. అంతకంటే వినికిడి లోపం 40 కంటే ఎక్కువైనప్పుడు మనం మాట్లాడే మాటలు వాళ్ళు వినలేరు, లేదా సగం వింటారు. సగం విన్నప్పుడు లేదా వినిపించకపోయినప్పుడు వారు మన పెదాల కదలికని చూసి మనం ఏమన్నాము అని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మెదడు ఏమన్నారు, ఇది ఏంటబ్బా, నాకు ఏమనిపించింది, ఇది కరెక్టేనా కాదా అనే ఆలోచనలో మనం అడిగినది ఏమిటో దానికి ఆలోచించే సమయం లేదు వాళ్ళకి. అంటే ప్రశ్నకి సమాధానం చెప్పే సమయంలో ప్రశ్న ఏమిటా అని ఆలోచిస్తారు. సో వారి తోటి మిత్రులతోటి, ఇతర కుటుంబ సభ్యులతోటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారనమాట. అంటే నేను చెప్పింది వాళ్ళు వినరని వాళ్ళు అనుకుంటారు. ఉదాహరణకి భర్త కాఫీ తెమ్మని అడిగితే భార్య మంచినీళ్ళు తెచ్చిచ్చింది అనుకోండి, అనవసరంగా గొడవ అవుతుంది. సో దీన్ని నివారించుకోవాలి అంటే వినికిడి లోపం ఉన్నవాళ్ళు వినికిడి సాధనం పెట్టుకోవాలి, లేదా దాన్ని సరిచేసుకోవాలి. చాలా అవసరం అండి. అంతేకాకుండా రోగి మనసులో కూడా వాళ్ళు ఏం చెప్పారు, నేను విన్నానా కరెక్ట్గా, ఏం చెప్పానో అనే ఒక రకమైనటువంటి ఆదుర్ద, లోపల టెన్షన్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా మానసిక సమస్యలు, హృద్రోగ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ వినికిడి లోపం కారణం ఏంటి? కొన్ని సందర్భాల్లో కర్ణబేరిలో లోపం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వినికిడి ఎముకల గొలుసులో లోపం ఉండొచ్చు. ఇలాంటి లోపం ఉన్నప్పుడు ఆపరేషన్ ద్వారా దాన్ని సరిచేసినట్టయితే మళ్ళీ వినికిడి బాగవుతుంది. అటువంటి సందర్భంలో మేము ఆపరేషన్నే సజెస్ట్ చేస్తాము. అలా కాకుండా అది నరం లోపల లోపమే, దానికి ఏ విధమైనటువంటి వైద్య సహాయం మనకు అందుబాటులో లేని సందర్భంలో వినికిడి యంత్రాన్ని మనం సజెస్ట్ చేస్తాము. అయితే ఒకప్పుడు ఉన్నటువంటి వినికిడి సాధనాల్లో అన్ని శబ్దాలని కూడా వినికిడి సాధనం పెంచి చెవికి అందించేది. ఈ వినికిడి యంత్రంలో ఉండే భాగాలు ఏంటి అంటే, ఒకటి మైక్రోఫోన్, అంటే శబ్దాన్ని గ్రహిస్తుంది, దాన్ని యాంప్లిఫైయర్కి అందిస్తుంది. యాంప్లిఫైరు ఆ శబ్దాన్ని యొక్క వాల్యూమ్ని, తీవ్రతని పెంచి ఒక స్పీకర్ ద్వారా చెవికి అందిస్తుంది. మామూలుగా మనం ఎవరైనా మాట్లాడేటప్పుడు మన థియేటర్లో ఉండేటువంటి సిస్టమే మైక్, యాంప్లిఫైర్, స్పీకర్. అయితే ఈ వినికిడి సాధనాల్లో ఈ 3 అతి చిన్నవిగా ఉండి మనకి తేలిగ్గా అందుబాటులో ఉంటాయి. ఈ వినికిడి సాధనానికి చిన్న బ్యాటరీ కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక యాంప్లిఫైర్ ఉన్నప్పుడు మనకు అక్కర్లేని శబ్దాలని, బయట రోడ్డు మీద బస్సు హార్ను లేదా ఏదైనా వస్తువు పడిపోయింది, ఈ శబ్దాన్ని కూడా పెంచి ఇస్తుంది. అలా ఇచ్చినట్టయితే చెవికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వినికిడి సాధనాన్ని వ్యక్తులు ఎవరు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కర్లేని నాయిస్ అంటాము, నాయిస్ కూడా పెంచి ఇచ్చినట్టయితే కనుక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలో, ఆధునిక హియరింగ్ ఎయిడ్స్లో ఒక ఫిల్టర్ని తీసుకొచ్చారు. అంటే ఏ సౌండ్ అయినా సరే ఒక స్థాయికి మించి ఇవ్వకుండా దాన్ని కట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను ఈ డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. వారికి, రోగికి ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కావాలి అనేది గమనించి దాన్నే కంప్యూటర్లో ఈ ఆడియాలజిస్ట్ ప్రోగ్రామ్ చేసి హియరింగ్ ఎయిడ్ అందించడం వల్ల ఇటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాన్ని
వస్తున్నాయి ఇప్పుడు. ఇంకొక విధానం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నాం కదండి ఒక యాంప్లిఫైర్ ఉంటుందని. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కొంతమందికి అన్ని పౌనఃపున్యాల్లోనూ వినికిడి లోపం ఉండదు, కొన్నిట్లోనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక యాంప్లిఫైర్ పెట్టి శబ్దాన్ని పెంచినట్టయితే వినికిడి నార్మల్గా ఉన్న చోట ఎక్కువ సౌండ్ వెళ్ళి వారికి ఇబ్బంది వస్తుంది. అందుకోసం ఇందులో ఉండేటువంటి యాంప్లిఫైయర్స్ నెంబర్ పెంచినట్టయితే అవసరమైన చోటే పెంచుతాము వినికిడి వాల్యూమ్ని, అవసరం లేని చోట పెంచుకున్నారు, ఎంత అవసరమైతే అంత పెంచడానికి వీలవుతుంది అన్నమాట. దీన్నే మల్టీ ఛానల్ మల్టీ యాంప్లిఫైర్ హీరింగ్ ఎయిడ్స్ అంటాము. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.